దేశమంతటా సోషల్ మీడియా నిషేధించి నేపాల్లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. 26 ప్రధాన సోషల్ మీడియా యాప్లు, సైట్లను నిషేధించడంపై నేపాల్ యువత భగ్గుమంది. కాలేజీ, స్కూల్ యూనిఫారాల్లో రోడ్లపైకి వచ్చిన యువత దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకోవడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. 20 మంది వరకు మరణించగా 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణానికి నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. 1997-2012 మధ్య పుట్టిన యువత మొబైల్ ఫోన్లు చేతికొచ్చిన దగ్గర నుంచి పెద్దగా నియంత్రణలేవి ఎదుర్కోలేదు. వీరికి చదువుకోవడానికైనా, సంపాదించుకోవడానికైనా, సంభాషించుకోవడానికైనా సోషల్ మీడియానే ఆధారమైపోయింది. జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. దీంతో ఒక్కసారిగా సైట్లను నిషేధించడంతో దానికి వ్యతిరేకంగా టిక్టాక్లో చర్చ మొదలైంది. ఆ చర్చ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతి వైపు మళ్లింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, బంధుప్రీతి ఎక్కువైందనే డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. నేతల కొడుకులు, కూతుళ్లు రాజ్యమేలుతున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వాటన్నిటి ఫలితంగా సోమవారం ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చిన యువత నిషేధించాల్సింది అవినీతిని, సోషల్ మీడియాను కాదు అని ప్లకార్డులు చూపిస్తూ ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పార్లమెంటు వద్ద, మైటీఘర్ మండలం వద్ద భారీగా గుమికూడారు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన భద్రతా బలగాలు పలుచోట్ల కాల్పులకు దిగాయి. దీంతో 20 మంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాజధాని కాఠ్మండు సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనల నేపథ్యంలో నేపాల్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. కొందరు యువత బ్లాక్మెయిల్ చేస్తే వారికి లొంగేది లేదని, తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ప్రధాని కేపీ శర్మ ఓలీ చెప్పారు. మంత్రులంతా దీనికి మద్దతివ్వాలని కోరారాయన. అయితే ప్రభుత్వంలో భాగమైన నేపాలీ కాంగ్రెస్ మంత్రులు తక్షణం నిషేధాన్ని తొలగించాలని కోరారు. ఓలీ మొండి వైఖరికి నిరసనగా కేబినెట్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వ అవినీతిపై అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటనల్ని నేపాల్ జాతీయ మానవ హక్కుల సంఘం ఖండించింది. నిరసనకారుల మాట వినాలని, రాజకీయంగా తటస్థ వైఖరి అవసరమని పేర్కొంటూ కాఠ్మండు మేయర్ బాలెన్ షా ఆందోళనకారులకు మద్దతు పలికారు. ప్రధానంగా పార్లమెంటు వద్దే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా నిరసనకారులు వాటిని తోసుకుంటూ ముందుకొచ్చారు. వారిని నిలువరించడానికి పోలీసులు బాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఈ గందరగోళం మధ్యలోనే కొందరు నిరసనకారులు పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించారు. పార్లమెంట్ గేట్లను ధ్వంసం చేశారు. ఈ దశలో పోలీసులు కాల్పులు జరిపారు. సోషల్ మీడియా సంస్థలు ఆగస్టు 28లోగా తమ దేశంలో రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ డెడ్లైన్ ముగిసినా ప్రధాన సోషల్ మీడియా సంస్థలేవి రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో నిషేధం విధిస్తున్నట్లుగా ఈ నెల 4న ప్రభుత్వం ప్రకటించింది.